హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గోధుమ పిండితో ఒక మంచి స్నాక్స్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను. ఈ స్నాక్స్ గోధుమ పిండితో చేసినా సరే చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా అలాగే మనకి టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయండి. సో అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక్క 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మనకి ఈ స్నాక్స్ ఐటెం క్రిస్పీగా రావాలి అంటే ఇవి వేయించేటప్పుడు చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లేట్లోకి 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ నల్ల జీలకర్రని వేసుకోవాలి. అదేనండి కలోంజీ. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వామును వేసి ఒకసారి కలిపి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పిండిని అంతా ఒకసారి కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి అంటే కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, అదే పూరీ పిండి అంటే కొద్దిగా గట్టిగా కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు పిండి పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పిండి ఆరిపోకుండా పైనంతా ఆయిల్ని రాసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ పక్కన ఉంచాలి. ఒక చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 2 టేబుల్ స్పూన్ పిండిని వేసుకోవాలి. పిండిని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ కలిపి పిండి ముద్దల్ని చేసి కొద్దిగా ప్రెస్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన అన్ని పిండి ముద్దల్ని చేసుకోవాలి. పూరీ పీట మీద కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీ కింద చేసుకోవాలి. పొడిపిండి ఎక్కువగా వేయకండి. పిండిని కొద్దిగా గట్టిగానే కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా పొడిపిండి వేసిన చపాతీని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన చపాతీని ఒక ప్లేట్లోకి పెట్టి ఇంకొక పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీ కింద చేసుకోవాలి. ఇలానే మిగిలిన చపాతీలన్నింటినీ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ మీద 1 స్పూన్ పిండి కలిపిన ఆయిల్ని వేసి అంతా గ్రీజ్ చేయాలి. ఇలా అంతా రాసిన తర్వాత ఇంకొక చపాతీని పైన వేసి పిండి ఆయిల్ని రాస్తూ ఒకదానిపైన ఒకటి 3 చపాతీల్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని ఒకవైపు మడిచి మళ్ళీ పిండి ఆయిల్ని రాసి ఇంకొక వైపు కూడా హోల్డ్ చేయాలి. ఇంకొక వైపు కూడా హోల్డ్ చేయాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా హోల్డ్ చేసి కొద్దిగా పొడిపిండిని చల్లి చపాతీ కింద చేసుకోవాలి. బాగా మందంగా కాకుండా అలాగే బాగా పలుచగా కాకుండా ఈ మందంలో చేయాలి. ఇలా చేసిన చపాతీని కట్ చేసుకోవాలి. మనకి కావలసిన షేప్లో కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా ఈ మందంలో చేసుకోండి. ఇలా ఈ మందంలో ఉండాలి. అప్పుడే ఈ స్నాక్స్ పొరలుగా క్రిస్పీగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్లోకి వేసి ఇప్పుడు ఇంకొక విధంగా కూడా చేయటం చూపిస్తాను. ఒక చపాతీని వేసి దాని మీద పిండి ఆయిల్ని వేసి అంతా స్ప్రెడ్ చేసి ఇంకొక చపాతీని కూడా వేసి ఆయిల్ని గ్రీజ్ చేసి ఇలానే 3 చపాతీలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీని హోల్డ్ చేయనవసరం లేదు. పొడిపిండిని చల్లి లైట్గా నొక్కుతూ చపాతీ కింద చేసుకోవాలి. ఈ చపాతీని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు ఈ రెండింటిలో ఎలా వీలు అనిపిస్తే అలా చేసుకోండి. ఇలా అన్నీ చేసిన వాటిని ప్లేట్లోకి వేసుకోవాలి. స్టవ్పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ని వేసి ఆయిల్ని కొద్దిగా హీట్ అవనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా చిన్న బిట్ వేసి చూడండి. సో ఇలా కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కట్ చేసిన పీసెస్ని కడాయిలో ఎన్ని సరిపోతే అన్ని వేసుకోండి.
ఇలా అన్నీ వేసి వెంటనే కలుపుకండి. కొద్దిగా వేగిన తర్వాత లైట్గా కదపండి, పైకి వచ్చేస్తాయి. ఇలానే లో టు మీడియం హీట్లో వేయించుకోవాలి. అదే హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఈ స్నాక్స్ క్రిస్పీగా ఉండవు, చల్లారిన తర్వాత మెత్తగా ఉంటాయి. సో ఈ స్నాక్స్ని లో టు మీడియం హీట్లోనే వేయించుకోవాలి. అప్పుడే లోపలి వరకు వేగి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగిన వాటిని తీసేసేయాలి. ఇలానే మిగిలిన పీసెస్నన్నీ కూడా వేసి వేయించుకోవాలి. అలాగే లో టు మీడియం హీట్లోనే వేయించుకోవాలి. ఇంతేనండి, చాలా క్రిస్పీ అండ్ హెల్దీగా ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ రెడీ. చూస్తున్నారు కదా, గోధుమ పిండి ఒక్కదానితో చేసినా సరే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ స్నాక్స్ ఎయిర్ బాక్స్లో వేసుకుంటే ఇలాగే క్రిస్పీగా వారం 10 రోజుల పాటు ఉంటాయి. ఈ స్నాక్స్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా సరే, ఈవినింగ్ టైంలోనైనా పెట్టడానికి, అలాగే మనకి టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయండి. చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.